శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 గురువారం విజయవాడ. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వేణిస్ట్రిల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శుక్రవారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 21 శనివారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 24 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం MYR కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 25 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 26 గురువారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 28 శనివారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ నిన్ను ప్రభు దర్శిస్తూ ఉన్నారు. సామ్స్ చాప్టర్ 91 వర్స్ 7. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానము పరిశుద్ధాత్మ రోజు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఎంత పెద్ద శోధన నీ మీదకి వచ్చినా, ఎవరెవరు నిన్ను భయపెడుతున్నా, నిన్ను ఇలా చేస్తాను అలా చేస్తాను, అయిపోయింది నీ చరిత్ర అంటున్నా, నీవు భయపడవలసిన పని లేదు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. అసలు ఊహించని మనుషుల నుంచి బలమైన కష్టము నీకు ఎదురుపడిందని భయపడుతున్నావేమో, లేకపోతే నా వల్ల కాదు, నేను తీర్చలేనంత అప్పులో పడిపోయాను నేను, లేకపోతే నా వల్ల కాని పరిస్థితి, నేను మాట్లాడలేను, నన్ను దోషిగా నన్ను నిలబెడతా ఉన్నారు, నేను నిర్దోషిని, నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావేమో. ఎటువంటి కష్టాలు నీ ముందుకొచ్చి పడిపోయినా, నీ కుడివైపున ఎడమవైపున 10,000 మంది కూలిపోయినా, అందరూ నిన్ను చంపేస్తానని నీ దగ్గరికి వచ్చిన అపాయము నీ దగ్గరికి రాదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.
దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు నీకు చేతబడి చేయటానికి లేదు. ఒకవేళ ఎవరైనా చేతబడి చేస్తే అది తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎస్, ఎవరైనా నిన్ను తిడితే, నిన్ను ఎవరైనా శపిస్తే ఆ తిట్టులైనా శాపమైన తిరిగి వాళ్ళకి వెళ్ళిపోతుంది. పైగా వాళ్ళకి 7 అంతలుగా వెళ్తుంది అది. నిన్నెవరు దీవిస్తే వారు దీవించబడతారు. దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేసినా, ఎటు పోయినా నువ్వు అనాథివి కాదు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే నీకు అపాయం ఏమీ రాదు. ఏమైపోతానో, ఎవరిని చంపేస్తారేమో, లేకపోతే నేను ఈ రోగం ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఈ రోగం ద్వారా ఎప్పుడైనా నేను చనిపోతానేమో. ఏ రోగము నిన్నేమి చేయలేదు. ఏ శత్రుత్వం నిన్నేమి చేయలేదు. పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు. 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా నీవు పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నావు. ఆయన నీ చిన్న కుటుంబాన్ని కదిలిపోనేవాడైనా ఆయన్ని చేయి పట్టుకున్నాడు. ఆయనే నడిపిస్తాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోకి వెళ్దాం. ఒక బలమైన మాట దేవుడి దినాన్ని మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్న గొప్ప మాట యోబు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. చూడండి, యోబు గ్రంథము, జోబ్ చాప్టర్ 5 వర్స్ 24. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధమైన వాగ్దాన వాక్యము, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. యోబుకి చాలా రోగము భయంకరంగా వచ్చింది. శరీరం పైన లోపల కూడా భయంకరమైన వ్యాధి యోబు గారికి వచ్చింది. యోబు పరిస్థితి ఎట్లా మారిపోయిందంటే, యోబు గారు చాలా ధనవంతుడు. ఆ దేశంలో, ఆ దేశము ఊజు దేశం అని ఉంది. ఏ దేశం అది? ఊజు దేశం. ఆ దేశానికి ఇప్పుడు పేరు మారింది మస్కట్. ఆ దేశం ఏంటి ఇప్పుడు? మస్కట్. ఆ మస్కట్లోనే యోబు గారు పుట్టి పెరిగాడు. యోబు గారు సమాధి ఈరోజు కూడా మస్కట్లో ఉంది. చరిత్ర అంతా కూడా మనం అధ్యయనం చేస్తూ ఉంటే బైబిల్ ఎంత సత్యం కనబడుతుందో. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఎన్నో సత్యమైనటువంటి విషయాలు బయటకు వస్తుంటాయి. ఈ యోబు గారికి చాలా గొర్రెలు, గాడిదలు, గొడ్డులు ఎన్నో ఉన్నాయి. బహుధనవంతుడు. ఆ రోజుల్లోనే ఆ దేశంలో బహుధనవంతుడు. ఎంత ధనవంతుడో అంతకంటే 10 రెట్లు భక్తిపరుడు. ఆమేన్. ఎంత ధనవంతుడో అంత భక్తిపరుడు. ఇప్పుడు కూడా బాగా గమనించండి, నిజమైన భక్తి యథార్థత ఎక్కడుంటుందో తెలియకుండా ఆ జీవితాలు, ఆ కుటుంబాలు, ఆ జనరేషన్ వెనక్కి వెళ్ళి కొలది ఆస్తి ఐశ్వర్యము అలా ప్రాప్తిస్తూనే ఉంటుంది అది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిస్థితులు ఎలాగున్నా కానీ భక్తి విషయంలో భయముతో కూడిన భక్తి, దైవభక్తి కలిగిన భక్తుడు యోబు. యోబు ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. ఒంటెలు ఉన్నాయి, గుర్రాల సాలు ఉన్నాయి. అసలు ఆ దేశంలోనే ధనవంతుడు ఎవరు అంటే యోబు అని చెప్తూ ఉండేవారు. ఆ యోబు గారికి సడన్గా శోధన వచ్చింది. ఎందుకంటే దేవుడు అనుమతించాడు. చూడండి ఆ మాట ఎంత అద్భుతంగా కనబడుతుందో. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి యోబు 5:17 కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును. బాగా గమనించండి, ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్, హల్లెలూయా. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ డేరా
క్షేమ నివాసము. డేరా అంటే ఏంటి? నీ డేరా అంటే నీ దేహము, నీ శరీరము. ఆ డేరాకి ఆ గుడ్డ ఎలాగ వేస్తాడో నీ శరీరం మీద చర్మముతో దేవుడు నీ ఇల్లుని కట్టాడు. నీవు నేను దేవుని గృహమై ఉన్నాము. ఆమేన్. చూడండి, ఇల్లు కట్టినప్పుడు ఎన్నుబద్ద ఎలాగుంటుందో మనకి వెనకాల వెన్నుముక్క ఉంటుంది. ఆ ఎన్నుబద్ద నుండి వాసాలు ఎలాగ ఉంటాయో మనకి రిబ్స్ అలాగే ఉంటాయి. బాగా గమనించండి. ఆయన నిర్మించాడు మనల్ని. ఇల్లు ఎలాగా టాప్ నుంచి బేస్మెంట్ వరకు ఎలాగుంటుందో మన దేహము సమస్తము ఒక ఇల్లుగా కట్టాడు. ఈ ఇల్లులో ఒక శ్రేష్టమైనటువంటి ప్లేస్ పెట్టాడు, ఒక హృదయం అనేది, ఒక సన్నిధి హృదయం అని. అందులో ఆయన ఉండాలని స్పెషల్ బెడ్రూమ్గా పెట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, కాళ్ళు లాగినా మనం నడుస్తాం, మనం వెళ్ళగలుగుతాం, బ్రతకగలుగుతాం. తల బాధ వచ్చినా బ్రతకగలుగుతాం, కడుపులో బాధ వచ్చినా బ్రతకగలుగుతాం. కానీ ఎముకలో బాధ వచ్చిందనుకోండి, ఏ ఆపరేషన్ అయినా డాక్టర్ వెంటనే చేయటానికి ఈజీగా చేసేస్తానంటాడు. కానీ ఈ వెన్నుముక్క ఆపరేషన్ చేయాలంటే మాత్రం చాలా ఆలోచిస్తాడు, తొందరపడ్డు. అదంతా కూడా పూసలు అవన్నీ కూడా ఆ యొక్క డిస్కు, ఆ జాయింట్స్ అన్నీ కూడా పరమ తండ్రి ప్రణాళికలో రూపించబడ్డాయన్నీ కూడా. బాగా గమనించండి. ఇది ఏ ఇల్లు? ఇది ఎవరి డేరా? ఇది దేవుని డేరా. ఇది ఆమేన్. హల్లెలూయా. నీ మీద నమ్మకంతో నీలో ఆయన జీవవాయువు నూది జీవాత్మనిచ్చి నిన్ను ఒక మనిషిగా చేసాడు, నన్ను ఒక చేసాడు. ఈ డేరాకి ఎన్ని రోగాలు వస్తాయో ఇప్పుడు ఈ చాలామంది జీవితాల్లో చూస్తూ ఉంటుంటే క్యాన్సర్ ఏలుబడి చేస్తూ ఉంది. ఆ క్యాన్సర్ అనేది చిన్న స్పాట్గా వస్తుంది. అది చిన్న ఒక కురుపుగానో ఒక గెడ్డుగానో వచ్చి అది స్లోగా పెద్దదయ్యి కుళ్ళిపోవటం మొదలవుతుంది అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కట్ చేయాలి, తీయాలంటాడు. తర్వాత మళ్ళీ అది కుళ్ళు కింద మొదలయ్యి చివరికి ఆర్గన్స్ కూడా తీసేయవలసి వస్తుంది. ఏం తీసేయవలసి వస్తుంది? లివర్ తీసేయాలి, కిడ్నీ తీసేయాలి, ఇది ఆ పక్కకు వచ్చేసింది, అది తీసేయాలి, ఇది తీసేయాలని. నేను ప్రార్థన చేశాను, రోగుల స్వస్థత కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నాకు రాత్రి మళ్ళీ దీన్ని రిపీట్ చేశాడు. ఈ వాక్యం చెప్పు, అందరికీ ఆశీర్వాదకరమైన ఆరోగ్యము విశ్వసించిన వారు కలుగుతుంది అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ డేరా. మీ అందరికీ కూడా ఎవరికి ఏ బాధ ఉన్నా 2 చేతులు పైకెత్తండి. ఒక క్షేమాన్ని మీ చేతికి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. 2 చేతులు చక్కగా ఇలాగా చేతులు ఇప్పి పైకెత్తండి. ఇలాగా తల పైకెత్తండి. యేసయ్యా, నీ క్షేమము, నీ ప్రశాంతత, నీ ఆరోగ్యము నాకు దయచేయి, నాకు దయచేయి. అలాగే పెట్టండి. నేను ఈ వాగ్దానం ప్రకటిస్తున్నప్పుడు మీరు 7 మార్లు ఆమెన్ ఆమెన్ అని చెప్పాలి. ఓకేనా? నీ డేరా క్షేమ నివాసము అయ్యుండును. నీ డేరా క్షేమ నివాసమై ఉండును. నీ డేరా క్షేమ నివాసమై ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. జీవము గల దేవుడు మనకిస్తున్న గొప్ప మాట ఏంటంటే, చూడండి, నీ ఇల్లు క్షేమ నివాసం ఎలాగుంటుందంటే, నీ ఇంటి వస్తువులను, షుగర్ వచ్చి చాలామందికి కాలు కట్ చేసేస్తున్నారు. షుగరు వ్యాధి ఎక్కువైపోతే వేళ్ళు కట్ చేసేస్తున్నారు. అవునా? చేతులు కట్ చేసేస్తున్నారు, చెవులు కట్ చేసేస్తున్నారు. ఎక్కడ ఏది కుళ్ళుంటే అక్కడ కట్ చేసేస్తున్నారు. లోపలికి మిషన్స్ పంపిస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉందంటే కిడ్నీ కూడా వచ్చిందని కిడ్నీ తీసేస్తున్నారు. లివర్ కంటే దానికి సంబంధించిందంతా కూడా క్లీన్ చేయటానికి. ప్రియులరా, నీ శరీరంలో ఏ అవయవమో తీసివేయబడదు. శోధన వచ్చింది, రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, కానీ నీ ఇంటి వస్తువులలో ఏది నీ యొద్ద నుండి తీసివేయబడదు. ఆమెన్. ఎంత పెద్ద మాట. ఎలిఫజ్ అనేటువంటి ఒక మంచి స్నేహితుడు యోబు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, యోబు, నీ భక్తి, నీ ధర్మ కార్యాలు, నీ విశ్వాసము గొప్పదే, నువ్వు భయపడవద్దు, నీ డేరా క్షేమ నివాసము.
ఆ మాట చెబుతున్నప్పుడు యోబు శరీరము కుళ్ళిపోయింది, రసి కారుతూ ఉంది. కానీ ఎంత పెద్ద రోగము నీలో ఉన్నా, ఎంత పెద్ద వ్యాధి నీ మీద ఏలుబడి చేస్తున్నా, యేసు రక్తములో శాశ్వతంగా స్వస్థత కలుగుతుంది, టోటలీ నార్మల్ అవుతుంది. దేవుని ఆత్మ నిన్ను తాకుతూ ఉంది. ఈ రోజు బలమైన స్వస్థత, యేసు గాయముల ద్వారా కార్చిన రక్తం ద్వారా స్వస్థత దేవునికి ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారితో గట్టిగా చప్పట్లు కొట్టి. నీ కన్ను తీయబడదు, నీ నాలుక కట్ చేయబడదు. ఏ వ్యాధి వచ్చినా, ఎంత శోధన ఉన్నా, నీ ఇంటి వస్తువులలో, నీ శరీరములో ఏ అవయవము తీసివేయబడదు. ఇక మీదట దేవుడు నీకు క్షేమమును కలగజేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంత శరీరం మీద ఏ రోగం వచ్చినా నువ్వు యేసు నామములో ఉన్నావు గనక వచ్చిన రోగం వచ్చినట్టే పోతుంది. కానీ మళ్ళీ తగ్గిపోయేది నువ్వు చూసుకుంటే ఏ అవయవము డ్యామేజ్ కాదు. నీ కిడ్నీ తీయని అవసరం లేదు, నీ లివర్ తీయని అవసరం లేదు, నీ నాలుక కట్ చేయని అవసరం లేదు. ఎక్కడ పుండొచ్చిందో అక్కడే యేసు రక్తము కడిగి వేయబడుతుంది, అక్కడే దైవిక స్వస్థత కలుగుతుంది. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. ఎవరి నామమున? ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. యాకోబు పత్రిక 5:14 ఉంది. రోగాలున్నాయా? నీ హృదయంలో ఆజ్ఞలను పెట్టుకో, ఆయనే బాగు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నాను. యేసయ్య చెప్పిన గొప్ప మాట ఏంటంటే, నిన్ను నీ మీద ఒక రాక్షసి, ఒక భూతంలాగా పట్టి పీడిస్తున్న రోగము నిన్ను విడిచిపోతుంది. ఈరోజు యేసు నామములో నీ డేరా క్షేమ నివాసము. రోగాలు వస్తాయి, తొందరపడి మీరు విశ్వాసాన్ని కోల్పోకండి. మనం తినే తిండిని బట్టి, వాతావరణం మార్పులు బట్టి రోగాలు వస్తాయి, రాకుండా ఉండదు. ఐగుప్తీలు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను అన్నాడు. అంతే. బయట వాళ్ళకు వచ్చినట్టు క్యాన్సర్ వచ్చినట్టు వచ్చింది అనుకో, బహుశా వాళ్ళకు వచ్చిన బాధలు నీకు వచ్చినాయి అనుకో, ఫైనాన్షియల్గా కూడా నువ్వు కృంగిపోవలసిన పని లేదు. నీ డేరా క్షేమ నివాసము. ఆమేన్. ఒడిలిపోయిన నీ ముఖము, నీ శరీరము, చర్మము మళ్ళీ పక్షిరాజుల యవ్వనం వలె బయటికి వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మన బ్లడ్ ఫ్రెష్ అవుతుంది. ఏమవుతుంది? మన రక్తము నూతనపరచబడుతుంది, యవన రక్తముగా మారిపోతుంది. యవన రక్తముగా మారిపోయిన వెంటనే ఆ రక్తం పైన చర్మము యవ్వనముగా మార్పు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాన్ కుష్టి రోగం వచ్చినప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడు అన్నాడు, యొర్దాను నదిలో 7 మార్లు మునుగు అన్నాడు. అంతే. 7 మార్లు మునిగి లేచినప్పుడు ఆయన శరీరము పసిబిడ్డ దేహంగా మారిపోయింది. ఆమేన్. మీరేం భయపడకండి. ఇంకెక్కడెక్కడికో హాస్పిటల్ పరిగెత్తడం కాదు, దేవుని సన్నిధిని పరిగెట్టండి. ఎక్కడ వాక్యం ఉంది, ఎక్కడ దేవుని ఆత్మ ఉంది, ఎక్కడ పిలువబడిన దైవజనుడు ఉన్నాడో అక్కడికి పరిగెట్టావు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తణుకులో ఒక పేషెంట్ ఉన్నాడని చెప్పారు. అప్పుడు వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్తుంటే ఆ తణుకు హాస్పిటల్లో ఆ మనుషుడికి చాలా భయంకరమైన రోగం ఆవరించింది. చివరికి శరీరం అంతా కుళ్ళిపోయింది, మొత్తం పాడైపోయింది, భయంకరమైన స్మెల్ వస్తున్నాడు. హాస్పిటల్లో కూడా ఆయనకి వేరే రూమ్ ఇచ్చారు. మొత్తం మీద వెళ్ళాం, ఆ మనుషుడి కొరకు ఆగి ప్రార్థన చేద్దామంటే ఆ రూమ్ అంతా దుర్వాసన, ఆ మనుషుడిని ముట్టుకోవడానికి కూడా లేదు. డాక్టర్కి చెప్పలేమని చెప్పేశాట. తైలమును తీసుకుని ప్రార్థన చేసి
ఆ తైలం ఆ బిడ్డ మీద ప్రోక్షణ చేసి ప్రార్థన చేసి వచ్చేసాను. ఆ మరుక్షణం నుండి దేవుని ఆత్మ బిడ్డను తాకటం మొదలుపెట్టింది. ఆ మనుషుల్లో ఆ కుళ్ళు ఆ రస్సుగా కారిదంతా తగ్గిపోవటం మొదలైంది. సంపూర్ణంగా బాగుపడిపోయాడు. అలా అన్నారు, పాస్టర్ గారు బాగుపడ్డాడండి, చాలా బాగా తగ్గిపోయిందండి, డిశ్చార్జ్ అయిపోయాడండి. తర్వాత వారింటికి భోజనానికి రమ్మని పిలిచారు. సరే కదా అని కొంచెం టైం తీసుకుని మళ్ళీ ఆ సమయం అలా తణుకు అటు సైడ్ వచ్చినప్పుడు లంచ్కి రమ్మన్నారు కదా అని వెళ్ళాం. వెళ్తే నేను ప్రార్థన చేసిన మనుషుడు ఎక్కడున్నాడా అని వెతుకుతున్నాను. ఈ మనుషుడు చక్కగా ఖద్దరు బట్టలు వేసుకుని ఒక ఎమ్మెల్యే గారిలా నిలబడి మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించాడు. ఇది ఎవరు బాగు చేశారు? ఇది ఎవరు బాగు చేశారు? గట్టిగా చెప్పాలి. నీ డేరా క్షేమ నివాసము, మీ డేరా నీ క్షేమ నివాసము. కొంచెం సమయం కష్టం అవుతున్నా కూడా నేను మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వాక్యంలో ఉంది, మీలో ఎవడైనా రోగి అయి ఉంటే అతడు సంఘ పెద్దలను పిలిపింపవాలని వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవాలి. అందుకనే మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థించడం ద్వారా ఏమవుతుందంటే మీ మీద దోషము కొట్టివేయబడుతుంది, రోగము నిర్మూలించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ డేరా క్షేమ నివాసము, మీ శరీరములో ఏ అవయవము కుళ్ళిపోదు, ఏ రోగము నీ అవయవాన్ని పాడు చేయదు, నీ శరీరములో నూతన స్వస్థత కలుగుతుంది. ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, ఈ పరిస్థితులు 19వ వచనం 5వ అధ్యాయము 19వ వచనం చూస్తే, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. చూడండి ఎన్ని బాధలు. మీకు ఎన్ని బాధలు ఉంటాయి చెప్పండి? లెక్కెట్టుకునే బాధలు ఎన్ని ఉన్నాయి? మీ సంగతి యేసయ్యకి సమస్తము తెలుసు. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, అయినా నిన్ను కరుణిస్తున్నాడు, అయినా నీ మీద జాలి చూపిస్తున్నాడు. 6 బాధలు. కొడుకు ఉద్యోగం రాలేదని బాధ, ఇల్లు సగంలో ఆగిపోయిందని బాధ, బంగారం ఈ మధ్య మా ఆయన మొగుడోడు తాకట్లెట్టేయడని బాధ, నెలలో పట్టుకొస్తానన్నాడు ఇప్పటికి సంవత్సరం అయింది తేలేదని బాధ, సరుకు ఎవరికో ఇచ్చాను ఎరువనిచ్చాను వాళ్ళు అమ్మేసుకున్నారట, అదో పెద్ద బాధ, అయ్యో మా అత్తగారు తెలియకుండా ఇచ్చానని బాధ. 60 బాధలున్నా యేసు నీకు మాటిస్తా ఉన్నాడు, నువ్వు రోజు కుమిలిపోకు, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. అందరూ కూడా తలలు వంచండి. అందరూ ఎక్కడున్నవారు అక్కడ తలలు వంచి ఒక గొప్ప బలమైన మాట, నీ డేరా క్షేమ నివాసము. నీ డేరా, నీ ఇల్లు, నీ ఇంటిలో ఏ వస్తువు ఏది నువ్వు చెక్ చేసుకున్నా తీసివేయబడదు. భయపడకు. ఏదో బాధ వచ్చిందేమో, శరీరం తీసేలా, ఈ చెస్ట్లో లెఫ్ట్ సైడ్ తీసేస్తారేమో, లేకపోతే రైట్ సైడ్ నాది బాడీ కట్ చేసేస్తారా? డాక్టర్ అంటారు ఇది ఇంకొంచెం పెద్దదైతే తీయాలి, ఇది ఇక్కడికి తీసేస్తేనే, ఈ చెస్ట్ ఇక్కడ తీసేస్తే ఇక్కడ తగ్గుతుందని చెప్పిన మాట నీ హృదయాన్ని బాధ పెడుతుందా? నీ వేళ్ళు తీసేయాలంటున్నారా? ఏదో తెలియని వ్యాధి నిన్ను ఆవరించిందా? ఏదో తెలియని రోగము నిన్ను ఆవరించిందా? ఎక్కెక్కబడి ఏడుస్తున్నావా? నాకెవరున్నారు, నా రోగం ఎలా పోతుంది? ఆస్తున్నా, ఐశ్వర్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోతే ఎందుకు బ్రతుకు? అందరూ ఒకసారి లేచి నిలబడదాం. 2 చేతులు ఆకాశం వైపు చాపి ఆరోగ్యం ఇచ్చే యేసయ్య ఎదుట అందరూ నిలబడదాం. ఆయన ఈరోజు నీకు మాట ఇచ్చాడు, నమ్ముతున్నావా? నమ్మితే యేసుని గుండె నిండా చేర్చుకో. నీ డేరా క్షేమ నివాసము, భయపడకు. ఎంత పెద్ద రోగం వచ్చినా, ఎంత మానసిక క్షోభ ఉన్నా, నోటి మాటల చేత నీకు నొప్పి కలిగి బాధ కలిగినా, అక్కడే దేవుడు మరలా నిన్ను నిలబెడతాడు, అక్కడే దేవుడు మరలా నిన్ను సాక్షిగా పెడతాడు. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి జీవముల దేవుని సన్నిధానంలో 2 చేతులు పైకి ఎత్తుదాం. ఆరోగ్యం ఇచ్చే యేసయ్య ఎదుటి చేతులు ఎత్తుదాం. ఆత్మ సంబంధంగా హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు లాగుతున్నా సరే పైకెత్తి, నాకు నువ్వు కావాలి యేసయ్యా, నువ్వే కావాలి, నిన్నే పూజిస్తాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే సేవిస్తాను, నీ సన్నిధి నాకు కావాలి బాబు, నీ కృప నాకు కావాలి బాబు. చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. ఒక్క మాట విన్నావు కదా, మరొకసారి పలుకుతున్నాడు దేవుని ఆత్మ ద్వారా, నీ డేరా క్షేమ నివాసము, నీ శరీరము క్షేమకరమైన దేహము, నీ శరీరములో ఏ అవయవము కోసివేయబడదు, ఏ అవయవము తీసివేయబడదు. ఎక్కడ గడ్డొచ్చిందో అక్కడ కరుగుతుంది, వెన్న కరిగినట్టు కరుగుతుంది. గడ్డ కట్టిన కొబ్బరి నూనె వేడి తగిలినప్పుడు ఎలాగ నూనెగా మారిపోతుందో అలాగా నీ రోగము సమస్తము నీరుగా మారి నీ యూరిన్లోంచి పోతుంది, అది నీ చెమట్లోంచి పోతుంది. అది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. స్వస్థత, స్వస్థత, స్వస్థత. నా వ్యాధిని దేవుడు బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, ఇక నాకు భయము లేదు అని నువ్వు అనుకుంటే రెండు చేతులు ఆకాశం అయిపోయింది. గట్టిగా హల్లెలూయా అని కేకలై, మరొకసారి 7 మార్లు కేకలై, ఆయన నిన్ను స్వస్థపరుచుచున్నాడు. నీ డేరా క్షేమ నివాసము, నీ డేరా క్షేమ నివాసము, నీ డేరా క్షేమ నివాసము. ప్రభువా నా పాపాలు క్షమించు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా నన్ను పవిత్రపరచని అందరూ ప్రార్థనలో ఉండండి.